వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాదం పైన జరిగిన కల్తీ వివాదం గత 10 రోజుల పైనుండి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా స్వామివారి భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరి నుండి, అలాగే ప్రతి ఒక్క హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ చర్య పైన ప్రతి చోట నిరసనలు తెలియజేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఏలూరు నగరంలో పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు, కులాలకు అతీతంగా ఈరోజు ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్లో హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఈ ధర్నాకు ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా హిందువుగా జీవించాలి, మన హిందువులు అనే విషయాన్ని మర్చిపోతున్నాం. మన ఇంటి దాకా, మన గుమ్మం వరకు సమస్య వచ్చే వరకు మనం నిద్రపో హిందువులపై దాడులు జరుగుతున్నాయి. గత ప్రభుత్వంలో కూడా రామతీర్థంలో రాముడి శిరస్సును ఖండించారు, అంతర్వేదిలో రథం తగలబెట్టారు, అనేక చోట్ల విగ్రహాలు ధ్వంసం చేశారు. వీటి మీద చర్యలు లేవు. ప్రస్తుతం మళ్ళా ఇప్పుడు కొత్తగా లడ్డూ ప్రసాదంలో, పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి, ఏదైతే అవశేషాలతో తయారు చేసిన నెయ్యి ఉందో ఆ నెయ్యిని వాడారని ఆ రిపోర్ట్లో ఉన్నాయి. కాబట్టి గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి బాధ్యత తీసుకుని ఆయనకి తెలిసి జరిగిందా, తెలియకుండా జరిగిందా అనే వివరణ ప్రతి హిందువుకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్ మీద ఉంది. అది చెప్పడం మానేసి నేను తిరుపతి వెళ్తాను, తిరుమలను దర్శించుకుంటాను, నేను అక్కడికి వెళ్ళి నేను కూడా ప్రాయశ్చిత్తం చేసుకుంటానని దొంగ నాటకాలు చేస్తున్నాడు. వెళ్ళమనండి, తిరుపతి వెళ్ళమనండి. అక్కడికి వెళ్ళి ఆయన క్రిస్టియన్ అని ఒప్పుకున్నాడు. అక్కడికి తిరుపతి వెళ్ళి అక్కడ ఏం జరిగింది, అన్యాయం జరిగిందా, ఏం జరిగిందన్నది ఆయన తెలియచేయాలి. డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి. ఆయన హిందూ మనోభావాలను గౌరవిస్తున్నాను, స్వామివారి మీద నాకు బాధ్యత ఉన్నానని సంతకం పెట్టిన తర్వాత ఆయన తిరుమల వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోమనండి. ఆయనకి ఆ ధైర్యం లేదు, హిందువులంటే గౌరవం లేదు. కాబట్టి ఆయన సంతకం పెట్టకూడదని, డిక్లరేషన్ మీద సంతకం పెట్టకూడదనే ఉద్దేశంతో ఆయన నిన్న తిరుపతి పర్యటన కూడా రద్దు చేసుకున్నాడు. ఈ విషయాన్ని ప్రతి హిందువు గ్రహించాలి. హిందువుల మీద గౌరవం లేదనే విషయాన్ని, ఈ జగన్కి ఈ హిందువుల పైన కపట ప్రేమే తప్పితే హిందువులంటే గౌరవం లేదనే విషయం ప్రతి హిందువుకి తెలిసేలా మనం తెలియచేయాలి. అదేవిధంగా కులాలను రెచ్చగొట్టే విధంగా జగన్ చేసిన నిన్న ప్రెస్ మీట్ ద్వారా ఆయన చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే మన ప్రజల్లో తీసుకువెళ్ళాలి. మన హిందూ ధర్మంలో, సనాతన ధర్మంలో ఎలాంటి దేవాలయంలో, చిన్న దేవాలయం కాడి నుంచి ప్రపంచంలో ఎలాంటి దేవాలయంలోనైనా సరే కులాలకు అతీతంగా దర్శనాలను జరుగుతున్నాయి. ఎక్కడ కుల ప్రాతిపదికన దర్శనాలు చేసే కార్యక్రమం ఏ దేవాలయంలో కూడా జరగట్లేదు అనే విషయం ప్రతి హిందువు తెలియచేయాలి. గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వంలో నువ్వే ముఖ్యమంత్రిగా ఉన్నావు జగన్, నీకు తెలియదా? కులాల ఆధారంగానే దర్శనాలు నువ్వు చేయించావా? నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి చేయించావా అని అడుగుతున్నాం. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కానీ గతంలో కానీ ఎప్పుడు కూడా కులాల వారీగా అంటరానితనం అనేది సనాతన ధర్మంలో ఎక్కడా లేదు, రాదు, రాబోదు అని కూడా మీ అందరికీ స్పష్టం చేసుకుంటున్నాం. కాబట్టి జగన్, నువ్వు కులాలను రెచ్చగొట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నావు. మేము హిందువులందరం బంధువులం, మేమందరం ఐక్యతతో కలిసి ఉంటాం. మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయొద్దు, వక్రీకరించే ప్రయత్నం చేయొద్దు. నీకు చేతనైతే హిందూ ధర్మాన్ని గౌరవించు, దానికి అనుకూలంగా ప్రవర్తించి తప్పితే కులాలను రెచ్చగొట్టే విధానం చేయొద్దని చెప్తున్నాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన స్వధర్మం, ఆయన హిందూ ధర్మం మీద దాడి జరిగిందని ఆయన దీక్ష చేసి ప్రజలలో ఐక్యత కోసం మనమంతా హిందువులుగా జీవించాలి, హిందూ ధర్మం కోసం పోరాటం చేయాలని ఆయన ఒక పిలుపునిస్తే ఆయన పైన రాజకీయంగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాం. ఆయన ఒక హిందువుగా ఆయన ధర్మం మీద దాడి జరుగుతున్నప్పుడు అన్ని ధర్మాలను గౌరవించే వ్యక్తిగా, దేశం మీద ప్రేమతో ఉండే వ్యక్తిగా ఆయన ఒక పిలుపునిచ్చి ఈ ధర్మం కోసం పోరాటం చేస్తున్నాడు. జాతీయ స్థాయిలో సనాతన ధర్మం కోసం బోర్డుని ఏర్పాటు చేయాలని ఒక పిలుపునిచ్చారు. దానందరికీ మద్దతుగా మేము హిందువులందరూ కూడా ప్రతి గ్రామాన కార్యక్రమాలు జరుపుతున్నాం. దానికి ప్రతి ఒక్క హిందువు బయటకు వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరుకుంటూ గోవిందా గత ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రపంచవ్యాప్తంగా హిందువులు అత్యంత పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యి వాడకంలో జంతు కళేబరాలు, అవశేషాలను ఉపయోగించి హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రవర్తించిన తీరుకు నిరసనగా ఈరోజు ఏలూరు నగరంలో హిందూ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో
ఈ ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి పాల్పడిన వారు ఎంతటి వారైనా సరే వారిని బహిరంగంగా శిక్షించి హిందువుల మనోభావాలను కాపాడి హిందూ సనాతన బోర్డు జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. ఓం నమో వెంకటేశాయ. సనాతన ధర్మం అనేది ఇక్కడ ఈ సనాతన భూమి ఎప్పటి నుంచి ఉన్నదో ఆ సనాతన ధర్మం అప్పటి నుంచి ఉంది. సనాతనమైనటువంటి భగవంతుడు, సనాతనమైనటువంటి విశ్వాసం ఈ ప్రతి జీవిలోనూ అణువణువు ఉంది. ఈ భూమి మీద అనేక రకాల జాతులుగా విభజించబడి మతాలుగా విభజించుకొని భాగించుకొని మత మార్పిళ్లు చేసుకొని వాళ్ళ యొక్క సొంత విధానాలు అవలంబిస్తూ మనిషి మూర్ఖత్వ మార్గంలో వెళ్లటం వలన ఈ ఉన్న ఉనికి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి ఈ భూమి ఏంటి, ఇక్కడే కదా పుట్టింది వాళ్ళు కూడా. కానీ ఈ సిద్ధాంతాలు ఎందుకు వాళ్ళకి నచ్చట్లేదంటే హిందువుల్లో ఐక్యత లేదు. మనం సనాతన ధర్మం, మనం ఐక్యంగా ధర్మంగా మన వారికి మనం సాయం చేసుకుందాం, మన సత్యాన్ని గ్రహిద్దాం, ధర్మాన్ని గ్రహిద్దాం, తోటి వారికి ఆదుకుందాం. హిందువుల జోలు ఎవరొచ్చినా సరే వాళ్ళ జోలుని వల్ల వాళ్ళు ఇక భయపడేలాగా చూడాలి. వాళ్ళకి తగిన శాస్తి గవర్నమెంట్ ప్రభుత్వాలు శిక్షించాలి. అలాగే హిందువులకి నిజమైన స్వేచ్ఛ హక్కులు, గో పరిరక్షణ అన్ని కూడా కఠినంగా చక్కగా చేస్తే, ప్రభుత్వాలు రక్షణ ఇస్తే అందరూ ముందుకు వచ్చి సనాతన ధర్మాన్ని మళ్లీ వాళ్ళ భాగస్వామి అయ్యి వాళ్ళ నిజమైన స్వేచ్ఛను ఈ 100 కోట్ల మంది కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా హిందూ ధర్మాన్ని అనేక మంది ఇవాళ స్వీకరిస్తున్నారు. హిందూ మతం కాదు, హిందూ ధర్మం, సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మం సత్యము, అహింస, న్యాయము, ధర్మము, సనాతనమైనటువంటి విశ్వాంతరము కూడా పరమాత్మ ఆయన యొక్క శ్రీహరి శ్రీమన్నారాయణ యొక్క లడ్డూలో ఇవాళ కలుషితం చేశారంటే వాళ్ళు ఎంతటి దారుణమైన విధానాలు అవలంబిస్తున్నారు. అన్య మతస్థుల్ని దేవాలయాల్లో మీరు రానియద్దు, అన్య మతస్థుల్ని లడ్డు ఇలా కలుషితం చేయదు. టీటీడీలో ఎవరైతే అన్య మతస్థులుగా ఉండి ప్రచారం వాళ్ళ మతాలు ప్రచారం చేసుకుంటూ వాళ్ళ పబ్బం గడుపుతున్నారో, మేము ఒక వీడియో చూసా. ఏంటంటే టీటీడీలో ఉద్యోగస్తులు వెళ్ళి చర్చిలో నా ఉద్యోగం కాపాడు దేవా అని చెప్పి ప్రార్థన చేసుకున్నాడు. 40,000 50,000 జీతాలు తీసుకుంటూ మీకు అక్కడ ఎందుకండి ఉద్యోగాలు, మీరు చేస్తే మానేయండి. ఇక అటువంటి ప్రక్షాళన టీటీడీ వాళ్ళు పూర్తిగా చేపట్టాలని, హిందువులకు, హిందూ యొక్క ధర్మాలకు, దేవాలయాలకు పూర్తి రక్షణ ఇవ్వాలని, గోవులకి కూడా ఒక ప్రత్యేక వ్యవస్థ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని, ఆ రకంగా హిందూ ధర్మాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి నిజమైన ధర్మాన్ని అందరికీ కూడా అందించాలి. ఒక్క ధర్మం కనుక మన మనసులో ఉంటే వేరే వాటి జోలు వెళ్ళాం. కానీ అది విద్యా వ్యవస్థలో రావాలి. ప్రతి వాళ్ళు కూడా ఇంటి నుంచి, గురువు నుంచి, పాఠశాల నుంచి మన ధర్మం గురించి చెప్పే సిలబస్ తీసి ఏదో సిలబస్ బాబర్ వచ్చాడు, అక్బర్ వెళ్ళాడు, ఈ కాదు. మన ఈ ధర్మం ఏంటి, భగవంతుడు ఏంటి, ఏ యుగాలున్నాయి, ఏ కల్పాలున్నాయి, ఎక్కడి నుంచి ఈ సనాతనం వస్తుంది, ఈ భూమిలో ఇప్పుడు నివసిస్తున్న వాడెవడు, నాడు నివసిస్తున్న వాడెవడు అనే సిద్ధాంతి కానీ నేను తెలుసుకుంటే అదే నిజమైన స్వేచ్ఛ.